బ్రేక్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టు వ్యవహారంలో ఆయన సొంత ప్రభుత్వంపైనే నిప్పులు చెరికారు. సుమారు 700 కోట్ల రూపాయల బకాయిల కోసం గత కొంతకాలంగా పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కొలికపూడి తీవ్రంగా ఖండించారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కన్నీళ్లతో రోడ్డెక్కిన వారిని అదుపులోకి తీసుకోవడం ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తల డిమాండ్లను తాను సంపూర్ణంగా సమర్థిస్తున్నారని తెలిపారు. అంతేకాదు, ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారాయి. పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే, ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాల్లో భాగంగా ఈ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన 700 కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిల కోసం అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాళ్ళకు రావాల్సిన బకాయిల గురించి గత కొన్ని నెలలుగా ప్రభుత్వంలో ఎంతమందిని కలిసినా వాళ్ళ సమస్య పరిష్కారం కాక చివరికి వాళ్ళు ఏపీఐఐసి ముందు ఆందోళనకు దిగారు. ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ బకాయిలు వాళ్ళకి వెంటనే చెల్లించాలి అనే డిమాండ్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. సబ్సిడీ బకాయిల కోసం బాధతో, ఆవేదనతో, కన్నీళ్లతో ఆందోళన చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని అరెస్ట్ చేయటం సరైన విధానం కాదని తెలియజేస్తూ వాళ్ళని